హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర ఎండ్రాయిల్ కూర వండుకుందాము. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఎండ్రాయిల్ శుభ్రంగా కడిగి వేసేస్తున్నాను. ఈ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. కొంచెం వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ త్వరగా వేగిద్ది. రొయ్యలకు కూడా సాల్ట్ పట్టి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి మంచిగా వేపేసుకోవాలి. రొయ్యలు చాలా పెద్దగా బాగున్నాయండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి బాగా వేపుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది గోంగూర కాబట్టి ఎక్కువగానే పడద్ది. మీకు కావాల్సినంత వేసుకోండి, సరిపడనంత. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను. రొయ్యలు వేగిపోయినాయి. ఈ చక్కగా మరిగిపోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర నేను ఉడికించుకుని ఒక్క రౌండ్ మిక్సీ చేశాను. అది మెత్తగా పేస్ట్ అవ్వకూడదు. జస్ట్ ఒక్క రౌండ్ మిక్సీ చేశాను అనమాట. ఈ బాగా మరిగాయి వాటరు. దీంట్లో గోంగూర వేస్తున్నాను నేను. ఈ గోంగూర అంత చక్కగా కలిపేసుకుని రొయ్యలు గోంగూర చక్కగా కలిపేసి చక్కగా దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవటమే, అంతేనండి. గోంగూర ఎండ్రాయిల్ కూర రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టము? మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టము. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.